జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు సత్యాన్ని పాటించాడు, సత్యంతోనే జీవించాడు, సత్యాన్నే పాటించమని మనందరికీ చెప్పాడు. ఈ శ్రీరామనవమి వస్తుంది అంటే సత్యానికి ఎప్పుడు మళ్ళీ బతికే ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిరూపణ చేస్తుంటుంది. శ్రీరామనవమిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఆ రోజు ఆచరణ విధానంలో మనం గమనించినట్లయితే ఎవరైతే శ్రీరామచంద్రుడు పటం లేనటువంటి హిందూ ఇల్లు అనేది ఉండదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడితో పాటు మనకు లక్ష్మి, అదే అమ్మవారు, సీతాదేవి, భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు, వీరి వారితో పాటు ఆంజనేయుడు, వీళ్ళందరూ కలిసి మన యొక్క ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటారు. శ్రీరామచంద్రుడి యొక్క ఔన్నత్యం అనేది చాలా చెప్పదగిన విధంగా ఉంటుంది. ఎందుకంటే సత్యవాక్కు పరిపాలకుడు. తను చేసినటువంటి ప్రతి విషయం అంటే సాక్షాత్తు నారాయణుడు భూమండలం మీద మనిషి రూపంలో జన్మించి మనిషి ఏ విధంగా ఉండకూడదో, ఏ విధంగా ఉండాలో నడయాడి చూపించాడు. ఈ యొక్క శ్రీరామనవమి రోజు మన పిల్లలకి ప్రతి విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఉండేటువంటి బంధాల్లో మనకు తండ్రిగా ఎలాగైతే మనకు దశరథుడు లాంటి తండ్రి, మరియు అదేవిధంగా మనకు కౌశల్య లాంటి తల్లి గుణాలు, ఇవన్నీ శ్రీరామచంద్రుడు లాంటి మనస్తత్వం మనకు ఉండాలి. మరియు అదేవిధంగా సీతాదేవి లాంటి మనస్తత్వం ఉండాలి. లక్ష్మణుడు లాంటి తమ్ముడు, భరతుడు లాంటి తమ్ముళ్ళు, ఇది ఒక పరివారం. అంటే ఒక కుటుంబ వ్యవస్థ గురించి ఎక్కువగా మన పిల్లలకి వాడి యొక్క గుణగణాలు చెప్పాలి. అందుకని ఆదర్శమూర్తులుగా వీరు మనం ఇప్పుడు నిత్యంగా మనం కొలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఆ యొక్క కథని కొంచెం విన్నా సరే మనకు వచ్చేటప్పటికి ఆదర్శ గుణాలు అనేవి ఉంటాయి. మనకు ఒక శ్రీరామనవమి రోజు ముఖ్యంగా ఆ రోజు ప్రాతకాలాన్ని లేచి అభ్యంగ స్నానాలు, అంటే నువ్వుల నూనె ఒంటికి పెట్టించుకున్న స్నానమైనా చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మనకు పూజాది కార్యక్రమాల్లో ఆ రోజు శ్రీరామచంద్రుడిని పూజించడం అనేది చాలా ముఖ్యం. మనకి ఎవరికైతే విగ్రహాలు కానీ చిన్న చిన్న విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి ఈ రోజుల్లో, లేనటువంటి వారు పటాన్నైనా పూజించుకోవచ్చు. ఆ రోజు చేసేటువంటి నివేదన ఏదైతే ఉందో ఆ నివేదన కార్యక్రమాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చేయాల్సింది వడపప్పు పానకం చేయాలి. వడపప్పు పానకం చైత్రశుద్ధ నవమి రోజే ఎందుకు చేస్తున్నారు అంటే మనకు ఈ యొక్క సీజనల్ చేంజ్ కానీ ఋతు మార్పు కానీ జరుగుతూ ఉన్నది. ఋతు మార్పులో వచ్చేటప్పటికి ఎక్కువగా కఫానికి కారకం అవుతుంది. అంటే దగ్గు ఎక్కువగా రావటం కానీ, బ్రాంకియల్ ఆస్తమా రావటం కానీ, శరీరంలో డీహైడ్రేషన్ కానీ, ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక డీహైడ్రేషన్ ఇలాంటి ఇష్యూస్ అనేవి తగ్గడం కోసం శాస్త్రీయంగానే మన వాళ్ళకి తెలుసు, ఏ రోజైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి తెలుసు. కాబట్టి ఈ యొక్క పండగలకి విశిష్టంగా జరిగేటువంటి క్రియలలో దైవారాధన చేస్తూ అటువంటి నైవేద్యాన్ని మనం సమర్పిస్తూ ఉంటాం. శ్రీరామచంద్రుడికి మనం వడపప్పు పానక నివేదనగా పెట్టి, ఎందుకంటే భగవంతుడికి ఇచ్చిన తర్వాతే ఆ భగవత్ ప్రసాదాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. భగవంతుడు వచ్చి అవన్నీ తినడు, కానీ మనం మనస్ఫూర్తిగా అర్పించేది ఏది ఇచ్చినా సరే భగవంతుడు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు కరుణాసాగరుడు, మరియు అదేవిధంగా శ్రీరామచంద్రుడు సాక్షాత్తు చంద్రస్వరూపం. కాబట్టి మన ఇంట్లో ఏదైతే ఉంటాయో విగ్రహాలు కానీ ఏమైనా ఉంటే నివేదన పెట్టుకోవచ్చు. మరియు వీలైతే కళ్యాణం వినటం కానీ కళ్యాణంలో పాల్గొనటం కానీ చేస్తే చాలా మంచిది. ఆ అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే చాలా ముఖ్యం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వివాహాది కార్యక్రమాలకి ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, వివాహం కానటువంటి వారు కూడా, వివాహం గురించి తాపత్రయపడుతున్నటువంటి వారు కూడా ఇక శ్రీరామ నవమి రోజు శ్రీరామ కళ్యాణం చూస్తే చాలా మంచిది. ఆ యొక్క అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే వారికి వివాహం జరగటం అనేది తథ్యంగా ఉంటుందన్నమాట. వీలైతే ఆ యొక్క వివాహాన్ని పూర్తిగా కన్నుల పండుగగా చూసి శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క విశిష్టతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ఆ యొక్క పానకం వడపప్పు తీసుకున్నట్లయితే వారికి ఆ యొక్క, ఎందుకంటే అవి ప్రసాదాలు కాబట్టి ఆ యొక్క ప్రసాద తీసుకున్నప్పుడు ఆరోగ్యపరంగాను చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ యొక్క రోజున వచ్చేటప్పటికి మన ఇంట్లోనే చేసుకోవాలనుకున్నప్పుడు
పూజారి సమేతంగా ఎవరైనా పూజారి కానీ పురోహితుడిని కానీ పిలిచి ఇంట్లో కానీ లేకుండా వాడల్లో కానీ విరివిరిగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేది జరిపించడం జరిపించేటువంటి విధిలో మనం కూడా భాగస్వామ్యం తీసుకున్నా సరే వారికి కూడా ఇంట్లో శుభం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే 10 మందికి మెచ్చేటువంటి కొన్ని విషయాల్లో మనం కూడా భాగస్వామ్యం అయినప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం జరిగితే అది ఆరోగ్యానికి మరియు అదేవిధంగా గృహానికి సమాజానికి అంతా కూడా మేలు జరుగుతుంది శాస్త్ర విదితం ఇది. ఆ రోజు మనం గమనించినట్లయితే అదే సత్యవాక్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ రోజు చేయకూడనటువంటి కొన్ని అంశాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి అబద్ధం ఆడటం, ప్రతి విషయానికి ఈ రోజుల్లో రజోగుణకారకమైనటువంటి విషయాలు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈరోజు కనీసం ఈ రోజైనా సరే ఏదైతే చైత్రశుద్ధ నవమి రోజు అబద్ధం ఆడకుండా ఉండటం ముఖ్యం. మరియు పరదూషణ చేయటం, ఎదుటివారిని తిట్టడం, మరియు అదేవిధంగా స్త్రీలను తిట్టడం, తల్లిదండ్రులను దూషించడం, బ్రాహ్మణులను దూషించడం, పూజారిని దూషించడం, ఎటువంటి తప్పు తెలియనటువంటి వారిని ఎటువంటి తప్పు చేయనటువంటి వారి మీద కూడా దూషించడం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క రోజున ఏదైనా విషయం తెలిసిన విషయాన్ని మీరు చూసినటువంటి నిజాన్ని దాచడం కూడా తప్పే. చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో వీలైతే ఎవరికైనా సరే మంచినీళ్ళు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, వీలైతే కొంచెం ఆశ్రయాన్ని ఇవ్వండి, ఎండబడుతుంటే గొడుగు ఇవ్వండి. ఇలాంటివి చిన్న చిన్న విషయాలైనా సరే చేయండి. స్వస్తి.